హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం కారపొడి ఎలా చేసుకుందాం చూద్దామండి. ఈ కారపొడి ఇడ్లీలోకి దోశలోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్ బాగుంటుంది. డెలివరీ అయిన వాళ్ళు ఎక్కువగా తింటారండి ఇది. వీటికి కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర అండి. ఒక చిన్న సైజు కరివేపాకు కట్ట కావాలి. ముందుగా స్టవ్ వెలిగించి 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే పప్పులు ఇలా వేసుకొని వేయించుకోవాలండి. దోరగా వేగితే సరిపోతాయండి. అన్నీ ఇదే విధంగా వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అన్నీ ఇదే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా ఎక్కువగా నల్లగా అవ్వకుండా దోరగా ఉంటేనే బాగుంటాయండి. నల్లగా అయితే మరీ నల్లగా అయిపోయిద్ది కారం. జీలకర్ర కూడా ఇప్పుడు వేసుకొని ఇలా వేయించుకోవాలి. కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. ఎక్కువగా కరివేపాకు మగ్గాల్సిన పని లేదు. కొంచెం లైట్గా పచ్చిగా ఉంటేనే మనకి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుందండి ఈ కారపొడి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ వేసుకోవాలి. రోలు ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చండి. నేను రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను. 10-15 వెల్లుల్లి వేసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు వేస్తున్నాను. చూడండి చింతపండు లైట్గానే వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి కచ్చాపచ్చగానే పప్పులు మనకి కనిపిస్తూ ఉండాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అన్నంలో తింటున్నా దోశలలో కానీ చాలా టేస్ట్గా ఉంటుందని మీకు కనిపించుద్ది అని చెప్పేసి నేను ఇలా గిన్నెలో పెట్టి చూపిస్తున్నాను. ఈ కారపొడి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఉంటుందండి. కారపొడి మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఇలా పెట్టుకోవటం వల్ల స్మెల్ అనేది పోదండి. విడిగా ఉంటే స్మెల్ అనేది తొందరగా పోయిద్ది, టేస్ట్ తగ్గిపోయిద్ది. చూడండి ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.